యేసు ప్రభువు వారి కృపగలిగిన నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుడు ఆది యందు మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1-2 అధ్యాయాల్లో చూసినప్పుడు చదివినప్పుడు దేవుడు సృష్టిని 6 దినాల్లో చేసి 7వ దినాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. ఇందులో ఆత్మీయ శక్తిని మనం గ్రహించగలగాలి. కేవలం 7 రోజులు మరి దేవుడు ఆయన యొక్క అద్భుతమైన ఒక రహస్యాన్ని మనకు ఇందులో ఇచ్చాడు. ఈ రహస్యాన్ని నీవు అర్థం చేసుకోగలిగితే మరి చాలా అద్భుతాలు మన జీవితాల్లో పొందగలం. చాలామంది తమ అప్పుల బాధ నుంచి బయటపడ్డారు. దేవుడు మరి అంతేకాదు, మనం బైబిల్ గ్రంథంలో ఎరికో గోడలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే 3000 సంవత్సరాల క్రితమే ఎవరూ పడగొట్టలేని ఎరికో గోడలు పడగొట్టబడ్డాయి. వారు చేసింది దేవుడు చెప్పినట్టు వాటి చుట్టూ 7 రోజులు తిరగమని చెప్పారు. స్తుతిస్తూ తిరగమన్నారు. 6 రోజులు రోజుకు ఒకసారి, 7వ రోజు 7 సార్లు వాటి చుట్టూ మరి దేవుని స్తుతిస్తూ వారు తిరిగినప్పుడు ఏ ఆయుధాలు అవి వారు వాడకనే అవి కూలిపోబడ్డాయి. కాబట్టి దేవుని యొక్క మాట అద్భుతమైన మాట. వారు 6 రోజులు ఏ అద్భుతాన్ని మరి చూడకపోయినా ఒకసారి దాని చుట్టూ తిరుగుతూ వచ్చారు. 7వ రోజు 7 సార్లు తిరిగినప్పుడు ఆ గోడలు కూల్చబడ్డాయి. అంతేకాదు, సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను కుష్ఠిరోగి ఎలీషా ప్రవక్త దగ్గరికి స్వస్థత కొరకు వెళ్ళినప్పుడు ఆయన, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు, 7 సార్లు స్నానం చేయమన్నాడు. ఆయన ఇదేంటి నేను వెళ్ళను అన్నప్పుడు ఆయన సేవకుడు, అయ్యా ఇది చిన్న పనిగా చేయమని చెప్పినప్పుడు అయిష్టంగానే వెళ్ళి అందులో మునిగాడు. అయితే ఎప్పుడైతే 7వసారి మునిగి పైకి లేచాడో ఆయన దేహము పసిపిల్లవాడి దేహంగా స్వస్థపరచబడింది. కాబట్టి దేవుడు మరి బైబిల్ గ్రంథంలో కూడా ఒక కీర్తన మనకి ఇచ్చాడు. అందులో 6 వచనాలు ఉన్నాయి. దీనిని 7 రోజుల అద్భుతంతో మనం పలికినప్పుడు, మన జీవితంలో ధ్యానించినప్పుడు మన జీవితంలో ఉన్న అడ్డుగోడలు అన్నీ పడగొట్టబడతాయి. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి, ఇప్పుడే నిర్ణయించుకోండి. మరి నా సమృద్ధిని నేను పొందుకుంటున్నాను, నా అప్పులు తీర్చివేయబడ్డాయి అని నమ్మి కామెంట్స్లో ఆమేన్ అని టైప్ చేయండి. మీరు నమ్మండి, నా సమృద్ధి నేను పొందుకుంటున్నాను, నా అప్పులు తీర్చివేయబడ్డాయని. దేవుడు మనకు ముందుగానే సమృద్ధిని ఇచ్చి ఉన్నాడు. అయితే మనము పొందుకోవాలి. ఈ కీర్తన చెప్పినప్పుడు ప్రతిరోజు మనము 7 రోజులు ఈ కీర్తన చెప్పాలి. ఈ కీర్తన చెప్పినప్పుడు గబగబా చెప్పడం కాదు, నిదానంగా అర్థం గ్రహించుకుంటూ దానిని మన హృదయంలో మనము ఆ యొక్క ఫీలింగ్ని అనుభవిస్తూ మనం చెప్పాలి. 7 రోజులు కంప్లీట్గా చెప్పి చూడండి. ఎరికోలో మరి అక్కడ 6 రోజుల వరకు ఏ అద్భుతమో వాళ్ళు చూడలేదు, కానీ 7వ రోజు అద్భుతాన్ని చూస్తూ ఉన్నారు. నయమాన్ విషయంలో కూడా 6 సార్లు ఆయన మునిగి లేచిన ఏ మార్పు లేదు. 7వ రోజు అద్భుతాన్ని మరి గమనిస్తూ ఉన్నాడు. 7వసారి మునిగి లేచినప్పుడు అద్భుతాన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు విశ్వసించి నమ్మకంతో ఈ కీర్తన మీరు పలికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుని అద్భుతం ఎలా జరుగుతుందో మీరే చెప్పగలరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మొదటి రోజు, 2వ రోజు, 3, 4, 5, 6 రోజులు ఏమీ జరగకపోయినా, ఏ మార్పు కనపడకపోయినా ధైర్యంగా మీరు చెప్పండి. 7 రోజులు పలకండి. దేవుడు తప్పక ఆయన శక్తితో నింపి అద్భుతాన్ని చేస్తాడు. జాగ్రత్తగా వినండి. ఆ కీర్తన ఏమిటి అనుకుంటున్నారా? కీర్తన 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు
లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు ఏ లేమి ఏ కొదువ ఉండదు. ఎందుకంటే ఆయన ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. మన ప్రతి అవసరతలన్నీ తీర్చగలిగిన దేవుడు. పచ్చిక గల చోట్ల ఆయన ఏం చేస్తున్నాడంట, మనల్ని పరుండజేయచ్చు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మనకు సమాధానాన్ని, శాంతిని ఇచ్చే దేవుడు. లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడను. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని కాపాడి నడిపిస్తాడు. శత్రువుల ఎదుట భోజనము ఆయన సిద్ధపరచును. శత్రువులు మనల్ని ఓడిపోవాలని కోరుకున్నా సరే ఆయన మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయాలని ఆయన మన కోసము ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంతేకాదు, మన అవసరాల కొరకే కాదు, ఇంకా ఎక్కువ పొంగి పొరలేంతగా ఇస్తాడు. ఎందుకంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చినాయి. మనకు కావలసినంతే కాదు, కావలసిన అవసరాల కంటే ఎక్కువగా పొంగి పొరలేంతగా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ కీర్తనలో అద్భుతము 6 వచనాలు మాత్రం ఉన్నాయి. 7వ అద్భుతాన్ని మనము దీనికి జోడించి 7 రోజులు మనము చెప్తే అద్భుతాన్ని చూస్తాం. అయితే ఈ కీర్తన ఏ సమయంలో చెప్పాలి, ఎన్ని రోజులు చెప్పాలి? 7 రోజులు చెప్పాలి. 7 గంటలకి మనము ఉదయం 7 గంటలకు కానీ సాయంత్రం 7 గంటలకు కానీ చెప్పి చూడండి. 7 ఎందుకు అని అంటారా? 7 దేవుని సంఖ్యగా మనం గమనిస్తాం. బైబిల్లో అనేక చోట్ల 7 గురించి రాయబడింది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు అని ఆయనను చూసి యోహాను చచ్చిన వాడి వాళ్ళే పడిపోతా ఉన్నాడంట. యేసు ప్రభువు వారు సిలువలో పలికింది కూడా 7 మాటలు. దేవుడితో మన సంబంధం కొరకు, మన పని సంపూర్తి చేయడం కొరకు మరి దేవుడు సృష్టిని మరి పూర్తి చేసి మరి ఆయన సృష్టిని ఆయన 7వ రోజు ఆశీర్వదించాడు. ఎరికో 7 రోజు కూల్చబడింది. నయమాను 7వసారి స్వస్థపరచబడ్డాడు. 23వ కీర్తన 7 రోజులు 7 గంటలకు చెప్పడం వల్ల దేవుని యొక్క గొప్ప శక్తి మన జీవితాల్లో అనుభవిస్తాం. కాబట్టి నేను దేవుని శక్తిని పొందుకుంటున్నాను, నేను దేవుని సమృద్ధిలో ప్రవేశిస్తున్నాను చెప్పండి. విశ్వసించండి, నిరీక్షించండి, అద్భుతాన్ని యేసు నామములో పొందుకోండి. ఆమేన్.